హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి 100 హారంగా కలిగి ఉండే భిన్నాలను ఏమంటారు? శాతాలు. 100 హారంగా కలిగి ఉండే భిన్నాలను ఏమంటారు? శాతాలు అంటారు. వృత్తాన్ని 2 భాగాలుగా విభజించినది జ. వృత్తాన్ని 2 ఖండాలుగా విభజించినది జ. వృత్తాన్ని 2 ఖండాలుగా విభజించినది ఏంటి? జ. n సహజ సంఖ్య అయితే 2n-1 దేనిని సూచించవచ్చును? బేసి సంఖ్యను. n సహజ సంఖ్య అయితే 2n-1 దేనిని సూచించును? బేసి సంఖ్య. కరణీయ అకరణీయ సంఖ్యల సమితులను కలిపి ఏమంటాం? వాస్తవ సంఖ్యా సమితి అంటాం. కరణీయ అకరణీయ సంఖ్యల సమితిలను కలిపి ఏమంటాం? వాస్తవ సంఖ్యా సమితి అంటాం. వాస్తవ సంఖ్యా సమితి కల్పిత సంఖ్యా సమితులను కలిపి ఏమంటాం? సంకీర్ణ సంఖ్యల సమితి అంటాం. వాస్తవ సంఖ్యా సమితి కల్పిత సంఖ్యా సమితులను కలిపి ఏమంటాం? సంకీర్ణ సంఖ్యల సమితి అని అంటాం. ప్రతి వాస్తవ సంఖ్య వర్గము ఏ సంఖ్య అవుతుంది? రుణేతర వాస్తవ సంఖ్య అవుతుంది. ప్రతి వాస్తవ సంఖ్య వర్గము ఏ సంఖ్య అవుతుంది? రుణేతర వాస్తవ సంఖ్య అవుతుంది. ఏ బహుపది హారంలో కూడా ఏముండదు? చలరాశి ఉండదు. ఏ బహుపది హారంలో కూడా ఏముండదు? చలరాశి ఉండదు. ఏ పవర్ ఎంలో ఎంను ఏమంటాం? ఘాతాంకం అంటాం. ఏ పవర్ ఎంలో ఎంను ఏమంటాం? ఘాతాంకం అంటాం. సంకలన ప్రక్రియలో తత్సమాంసములు అస్తిత్వ ధర్మమును వర్తించిన సంఖ్యా సమితి సహజ సంఖ్యా సమితి. సంకలన ప్రక్రియలో తత్సమాంసమూలక అస్తిత్వ ధర్మము వర్తించని సంఖ్యా సమితి ఏది అంటే సహజ సంఖ్యా సమితి. సంకలన ప్రక్రియలో తత్సమాంసమూలక అస్తిత్వ ధర్మము వర్తించని సంఖ్యా సమితి ఏది అంటే సహజ సంఖ్యా సమితి. ఈక్వల్ అను గుర్తు కలిగి ఉన్న అనిశ్చిత వాక్యాన్ని ఏమందురు? సమీకరణం అందురు. ఈక్వల్ అను గుర్తు కలిగి ఉన్న అనిశ్చిత వాక్యాన్ని ఏమందురు? సమీకరణం అందురు. ప్రతి సంఖ్య దానికదే సమానం ఈ ధర్మాన్ని ఏమందురు? పరావర్తన ధర్మం అందురు. ప్రతి సంఖ్య దానికదే సమానం ఈ ధర్మాన్ని ఏమందురు? పరావర్తన ధర్మం అందురు. త్రిభుజ శీర్షాలు గుండా పోయే వృత్తాన్ని ఏమంటారు? పరివృత్తం అంటారు. త్రిభుజ శీర్షాలు గుండా పోయే వృత్తాన్ని ఏమంటారు? పరివృత్తం అంటారు. లంబకోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రం దేనిపై ఉండును? కర్ణముపై ఉండును. లంబకోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రం దేనిపై ఉండును? కర్ణము. అంటే లంబకోణ త్రిభుజం ఉంది, దానిలో పరివృత్త కేంద్రం దేనిపై ఉంటుంది? కర్ణంపై ఉంటుంది. గురుత్వ కేంద్రమును ఏమని కూడా అంటారు? గరిమ నాభి అంటారు. గురుత్వ కేంద్రంను ఏమని కూడా అంటారు? గరిమ నాభి. అధిక కోణ త్రిభుజం లంబకోణ కేంద్రం దేనిలో ఉంటుంది? త్రిభుజ బాహ్యంలో ఉంటుంది. అధిక కోణ త్రిభుజం లంబ కేంద్రం దేనిలో ఉంటుంది? త్రిభుజ బాహ్యంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అధిక కోణ త్రిభుజం లంబ కేంద్రం దేనిలో ఉంటుంది అంటే త్రిభుజ బాహ్యంలో ఉంటుంది. సమబాహు చతుర్భుజాన్ని ఏమని పిలుస్తాం? రాంబస్. సమబాహు చతుర్భుజాన్ని ఏమని పిలుస్తాం? రాంబస్ అని పిలుస్తాం. దీర్ఘఘనం యొక్క తరాలు ఏ ఆకారంలో ఉంటాయి? దీర్ఘచతురస్రం ఆకారంలో ఉంటాయి. దీర్ఘఘనం యొక్క తలాలు ఏ ఆకారంలో ఉంటాయి? దీర్ఘచతురస్రం ఆకారంలో ఉంటాయి. ఘనం యొక్క తలాలు ఏ ఆకారంలో ఉంటాయి? చతురస్రం ఆకారంలో ఉంటాయి. ఘనం యొక్క తలాలు ఏ ఆకారంలో ఉంటాయి? చతురస్రం ఆకారంలో ఉంటాయి. అగ్గిపెట్టె లేక ఇటుక ఆకారము దీర్ఘఘనానికి సమానం. అగ్గిపెట్టి లేక ఇటుక ఆకారం ఏది? దీర్ఘఘనానికి సమానంగా ఉంటుంది. కోణీయ రేఖాచిత్రం లేక చక్రీయ రేఖాచిత్రం అని దేనిని అంటాం? వృత్త రేఖాచిత్రాన్ని అంటాం. కోణీయ రేఖాచిత్రం లేక చక్రీయ రేఖాచిత్రం అని దేనిని అంటాం? వృత్త రేఖాచిత్రాన్ని అంటాం. పశ్చిమ దేశాలలో బడ్జెట్ను దేనిలో సూచిస్తారు? బిలియన్లలో సూచిస్తారు. పశ్చిమ దేశాలలో బడ్జెట్ను దేనిలో సూచిస్తారు? బిలియన్లలో సూచిస్తారు. ప్రధాన సంఖ్యలను సులభ పద్ధతిలో కనుగొనుటకు సూచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎరటోస్థెనీస్.
ప్రధాన సంఖ్యలను సులభ పద్ధతిలో కనుగొనుటకు సూచించిన గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఎరటోస్థెనీస్. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్రతి బిట్ అనేది ఎస్జిటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎస్జిటి ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ బిట్స్ అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.